నా పేరు రుక్మిణి. మేము ఫస్ట్ కాకినాడలో ఉండేవాళ్ళము. మా అత్తయ్య వాళ్ళు హైదరాబాద్ రామ్మా, నువ్వు ఎలాగ డిసేబుల్డ్ కదా, నీకు ఏదైనా మంచి జాబ్ వస్తుంది. అప్పటికి నేను ఇంటర్ అయిపోయింది, నాది జాబ్ వస్తుంది అన్నారు. నేను పెళ్లికైనా అన్ని పత్రికలు పంచుకోలేదు. నా సర్టిఫికెట్స్ మొత్తం ప్రతి వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళకి నా సర్టిఫికెట్స్ ఇచ్చేదాన్ని అనమాట. నేను ఏదైనా ఉద్యోగం చేస్తానండి, నీ కర్రలు నువ్వే పట్టుకొని వెళ్ళలేవు, నువ్వేం చేస్తావు అనేవాళ్ళు. అప్పట్లో నేను మినిస్టర్ని కూడా కలిశాను. మినిస్టర్ని కలిస్తే ఆయన ఏమన్నారు, నువ్వేం చేస్తావు, నీకు టెలిఫోన్ బూత్ ఇస్తాను అన్నారు. ఆయన టెలిఫోన్ బూత్ ఇప్పించే టైంకి అందరి చేతుల్లోనే మొబైల్స్ వచ్చేసాయి. ఇక నాకు ఇప్పించిన లాభం ఏముంది. 97 ఎండింగ్ నుంచి నేను జాబ్ చేసేదాన్ని. KPHB కాలనీ నుంచి కుషాయిగూడ వెళ్లేదాన్ని జాబ్కి. 4 బస్సెస్ వెళ్తున్నప్పుడు 3 బస్సెస్, ఒక్క బస్సు మిస్ అయిపోతే 5 బస్సులు మారి వెళ్ళాలి.